జీవం. అసలు ఏంటి ఈ జీవం? మనం జన్మిస్తాం, పెద్దవాళ్ళం అవుతాం. మన తల్లిదండ్రులు ఎంతో బాధ్యతతో, ప్రేమతో, వారి ధనంతో మన బాల్యాన్ని పెంచి పోషిస్తారు. ఆ తర్వాత మనం పెద్దవాళ్ళం అవుతాం. మనం వివాహం కూడా చేసుకుంటాం. మనకి సంతానం కూడా కలుగుతుంది. మనం వారిని పెంచుతాం. తర్వాత మనం వృద్ధులు అయిపోతాం. ఏదో ఒక రోజు మనం ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతాం. ఇదే నా జీవితం అంటే? ఇదే ప్రశ్న మీ మనసులో కూడా ఎన్నోసార్లు వచ్చి ఉండొచ్చు, అవునా? ఇప్పుడు మీరు ఒక జలం యొక్క యాత్రని చూడండి. సాగరంలో అలగా మారి పైకి లేస్తుంది, మేఘంగా మారి కురుస్తుంది, మళ్లీ నదిలా మారి ప్రవహించి సాగరంలో కలుస్తుంది. కానీ ఎప్పుడూ తనని తాను ప్రశ్నించుకోదు తన జీవితం ఏంటి, దాని ఉద్దేశం ఏమిటి అని. ప్రతి భావాన్ని జీవిస్తుంది. అది ప్రవహించే దారిలో చేతనైనంత సహాయం చేస్తూ వెళ్తూ ఉంటుంది. జలం సాగరంలో ఉన్నప్పుడు లెక్కలేనని జలజీవులకు జీవనాన్నిస్తుంది. సాగరం నుంచి ఆవిరి రూపంలో మేఘంగా మారి రైతులకు ఆశ కల్పిస్తుంది, వారి పంట బాగా పండుతుంది అని. అప్పుడు వర్షంలాగా మారి కురుస్తుంది, ఎండిపోయి బీడుబారిన భూమిని తడుపుతుంది. అదే జలం నదిలో ఉంటే కేవలం దాని చుట్టుపక్కలున్న మొక్కలకి జన్మనిస్తుంది. మీరే ఆలోచించండి. ఈ జలం ఎప్పుడు తన జీవితం ఏంటని ఆలోచించదు, అలాగే జీవితం యొక్క ఉద్దేశం ఏమిటని కూడా ఆలోచించదు. అవును, అది కేవలం తన పనిని తను చేసుకుంటూ వెళ్తుంది. తనకి చేతనైనంతగా సహాయం చేస్తూ ఆనందాన్ని పంచుతుంది. అందుకే మీరు ఎప్పుడూ కూడా ప్రశ్నించుకోకండి ఈ జీవితం ఏంటి అని, అలాగే ఈ జీవితం యొక్క ఉద్దేశం ఏమిటి అని. కేవలం జీవితాన్ని జీవించండి. ఇక వీలైనంతగా సహాయం చేస్తూ ఆనందాన్ని అందరికీ పంచండి. మనసుని సంతోషంగా ఉంచుకోండి. రాధాకృష్ణ.